ఒకరోజు ఒక 25 కుర్రోడిని తీసుకొని ఊరు జనమంతా రాజు రాజుగారి దగ్గరికి వస్తారు. రాజుగారి దగ్గరికి వచ్చి, వీడు ఎక్కడ పాదం పెడితే అక్కడ దరిద్రం, వీడిని ఉరి తీసేయండి అని చెప్తారు. ప్రజలందరూ కోరుతారు. వీడు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు అపశకనాలే వస్తున్నాయి, వీడు ఎక్కడ పాదం పెడితే అక్కడ వాళ్ళకి నష్టమే జరుగుతుంది, కాబట్టి మన ఊర్లో ఈ అబ్బాయి ఉండడానికి లేదు, వీడిని ఉరి తీయండి రాజుగారు అని అందరూ చెప్తే రాజుగారు చెప్తారు, మీ అందరికి అక్కర్లేకపోతే వీడిని నా కోటలో ఉంచుకుంటాలే, మీరు వెళ్ళండి అని తీర్పిస్తాడు రాజుగారు. సరేనని కోటలో ఉంచుకుంటారు. రాజుగారు పొద్దున్నే లెక్కనే అబ్బాయి ఎలా ఉన్నాడో చూద్దామని వెళ్తాడు. వెళ్తే అబ్బాయి అప్పుడే పడుకొని ఉంటాడు. రాజుగారిని చూసి రాజుగారి మొహం చూస్తాడు. లేచి రాజుగారి మొహం చూశాక, రాజుగారు బాగానే ఉన్నావా? బాగానే ఉన్నానండి అంటాడు. అన్నాక రాజుగారు ఆ అబ్బాయి గుమ్మం బయటకు వచ్చేపటికి కాలుకి ఏదో తట్టుకొని ఎదరకు పడిపోతారు. కాలుకి చిన్న గాయం అవుతుంది. అవ్వగానే భటులను పిలిచి, వీడు నిజంగానే దరిద్రుడు, వీడిని ఉరి తీసేయండి అని చెప్తాడు. చెప్పగానే భటులు వచ్చి అబ్బాయిని పట్టుకోపోతే రాజుగారిని ఒక మాట అంటాడు అబ్బాయి, మీరు లెగ్గానే నా మొహం చూశారు కాబట్టి మీకు చిన్న గాయమే అయింది, నేను లెగగానే మిమ్మల్ని చూశాను, నాకు ఉరి శిక్షే పడింది అని చెప్పాడంట. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారంట. నిజమే కదా, అబ్బాయి లెగ్గానే రాజుగారి మొహమే చూశారు, రాజుగారు కూడా వచ్చి ఆ అబ్బాయి మొహమే చూశారు, ఆయనకు చిన్న గాయమే అయింది, మరి ఈ అబ్బాయికి ఉరి శిక్షే పడింది కదా. అంటే కొన్నిసార్లు మనకి ఇలాగే ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళు ఎదురొచ్చారు, వీళ్ళు ఎదురొచ్చారు, వాళ్ళ మొహం చూశాను, వీళ్ళ మొహం చూశాను, వాళ్ళ మొహం చూస్తే నాకు మంచి జరిగింది, వీళ్ళ మొహం చూస్తే నాకు చెడు జరిగింది, లేకపోతే వాళ్ళు ఎదురొచ్చారు, వీళ్ళు ఎదురొచ్చారు, పిల్లి ఎదురొచ్చింది, అందరి మీద నేపాలేస్తారు. నిజానికి వాళ్ళు ఎదురు రాబట్టే నీకు చిన్న గాయమే అయిందేమో, నిజానికి పిల్లి రాబట్టే వెళ్ళిన పని అవ్వలేదంటే ఇంకా మంచి పని అవుతుందేమో, నిజానికి కూతురు మొహం చూసావు అంతా మంచే జరిగింది, ఒకవేళ రేపు భార్య మొహం చూస్తే అన్ని ఇంకా మంచి పనులు జరుగుతాయేమో. ఇలా ఎవరు ఆలోచించట్లా. ఎందుకంటే స్వార్థపూరితమైన ఆలోచనలు. మన ఆలోచన విధానం మార్చుకోవాలి. ఒకరు ఎదురొచ్చినంత మాత్రాన మనకు మంచి జరిగితే రోజు వాళ్ళని ఎదురు రమ్మనాలి కదా, అప్పుడు రోజు కోట్లు కోట్లు సంపాదించవచ్చు కదా. ఒకరు రాజకీయ నాయకుడు మంత్రి అయ్యాడు కలిసి వచ్చింది అంటే ఇంకెప్పుడు జీవితం అంతా ఆ రాజకీయ నాయకుడిని ఉంచుకోవచ్చు కదా. వీడొచ్చాడు, వరద వచ్చింది, వాడొచ్చాడు, నష్టపోయాం, వీడొచ్చాడు, అది ఇది ఇది అసలు గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు, వీడు వాడు అది ఇది అని. నిజానికి ఎవరొచ్చినా నష్టం అనేది ప్రకృతి వల్ల వస్తుంది, లేదా మన తప్పిదాల వల్ల వస్తుంది. మన తప్పిదాలంటే మనం వెళ్తున్నాం సరిగ్గా చూసుకోలేదు, రాజుగారు బయటకు వచ్చేటప్పుడు అక్కడ ఏదో తట్టుకుందంటే ఆయన చూసుకోలేదు కాబట్టి ఆయన పడిపోబోయారు. అది అబ్బాయి మీద నిందేయకూడదు కదా. ఊళ్ళో ప్రజలు మూర్ఖులు అయి తీసుకొచ్చి రాజుకి అప్పచెప్పారు. రాజు మూర్ఖుడు కాదు కదా, అందుకనే కదా తను ఉంచుకున్నాడు. మరి ఇప్పుడు రాజు మూర్ఖంగా ఎందుకు ప్రవర్తించాడు అంటే చిన్న గాయం తగలంగానే ప్రాణం తీసేస్తాడా? ఇదే ఆలోచన. అంటే నిర్ణయం తెలియని వారు, లేదా వారి గురించి వారు పరిగణలో లేని వారు ఇలాగే నిర్ణయిస్తారు. ఇది కరెక్ట్ కాదు కదా. మనం ఒక పని మీద వెళ్తున్నాం, ఎవరు వస్తే ఏమైంది, మనకైతే అవుతుంది లేకపోతే లేదు. ఇది కదా ఆలోచించాల్సింది. అయ్యో క్రిస్టియన్స్ బొట్టెట్టుకోకుండా ఎదురొచ్చారు, మాకు వెళ్ళిన పనులు అవ్వవు అని ఆగిపోతున్నారు. నాకు విచిత్రం ఏంటంటే మేము లిఫ్ట్ ఎక్కుతామా, వాళ్ళు ఆగిపోతారు. మాకు సంతోషం అనిపిస్తుంది, మేమే ఫ్రీగా వెళ్ళొచ్చులే అని. అంటే క్రిస్టియన్ ఎదురొచ్చారు, బొట్టు పెట్టుకోలేదు, సరే అంత మాత్రాన్ని మీ పనులు ఆగిపోతాయి, మరి మేము ఎదురు రానప్పుడు అన్ని పనులు అయిపోవాలి కదా. 1-10 సార్లు ఎందుకు తిరుగుతున్నారు?
మేమేం మాట్లాడడం అలాంటప్పుడు. ఎందుకంటే మన గురించి మనకు తెలుసు. వాళ్ళ గురించి మనకెందుకు? వాళ్ళు ఎటువంటి వాళ్ళైతే మనకెందుకు? మనం ఎటువంటి వాళ్ళమో మనల్ని మనం చూసుకుంటే సరిపోతుంది గదా! కొందరు ఇల్లివ్వరు క్రిస్టియన్స్‌కి. ఎందుకంటే క్రిస్టియన్ ప్రయత్నం చేస్తారంట. మరి అన్యులు పూజలు చేస్తున్నారుగా. మరి హిందూస్ పూజలు చేస్తారు. మరి ముస్లిమ్స్ నమాజ్ చదువుకుంటారు కదా! ఇల్లివ్వనంటే ఎలాగా? ఇల్లు అద్దెకిస్తున్నావు నువ్వు. వాళ్ళు పూజ చేసుకొని, వాళ్ళు ఖురాన్ చదువుకొని, వాళ్ళు బైబిల్ చదువుకొని. నీకు అనవసరం గదా! నీకు అద్దె డబ్బులు గదా కావాలి. అబ్బెబ్బే! నాకే జరిగిందండి ఇలాగా. మా అబ్బాయి నేను ఇల్లు చూస్తాకెళ్తే వాళ్ళ లాయర్సు క్రిస్టియన్సా? మేము ఇల్లివ్వం అంటే, మా అబ్బాయి వెంటనే అన్నాడు, "ఇలాంటి ఇంట్లోకి మేము రామండి" అని చెప్పాడు. ఆవిడ మొహం చిన్నబోయింది. నాకు తప్పు నాన్న అలా చెప్పకూడదని నేనంటే. ఆవిడ మరి క్రిస్టియన్స్‌కి ఇల్లివ్వను అంటదేంటి? క్రిస్టియన్స్ మనుషులు కాదా? నిజం చెప్పాలంటే మా అబ్బాయి దేవుడిని నమ్ముకోలేదు. అయినా సరే ఆ మాట అనేసాడు. బయటకొచ్చాక అంటున్నాడు, "నిన్నంత మాట అంటే నేనెలా తప్పు నాన్న అలా మాట్లాడకూడదు. వాళ్ళు మాట్లాడారని మనం మాట్లాడకూడదంటే." వాళ్ళేమనన్నారు మనం వచ్చేయాలి అంతే కదా! వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇష్టం గదా అని. ఆవిడ చాలా చిన్నబుచ్చుకుంది. నాకు తెలిసి ఆ ఇంట్లోకి ఎవరు దిగరు. ఎందుకంటే ఆ ఏరియాకి అందరూ క్రిస్టియన్సే వస్తారెక్కువ. ఎందుకంటే అక్కడ సెయింట్ జాన్సన్ స్కూల్ ఉంది. ఆ స్కూలుకి సంబంధించిన వాళ్ళంతా అక్కడికే వస్తారు. ఇది లోకం తీరు ఎందుకని ఇలా ఉందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకిలా ఆలోచిస్తున్నారు? క్రిస్టియన్స్ అయితే మనుషులు కాదా? హిందూస్ అయితే మనుషులు కాదా? ముస్లిమ్స్ అయితే మనుషులు కదా! అసలు ఫస్ట్ మనం మనుషులం గదా! ఇక్కడ కుల మతాలు, దేవుడిని వర్ణాలు, వర్గాలు లెక్కలేస్తున్నారేంటి? ఇప్పుడు నీకు నచ్చితే ఇల్లివ్వు. లేకపోతే ఇవ్వనని చెప్పు. క్రిస్టియన్స్‌కి ఇవ్వను అని చెప్పకూడదు. లేదులేమ్మా నేను ఇల్లు ఇవ్వట్లేదని చెప్పు చక్కగా. వాళ్ళేదో కారణం అనుకోని ఎళ్ళిపోతారు. క్రిస్టియన్ అయితే ఇవ్వను అని చెప్పటం కరెక్ట్ కాదు గదా! మనుషులు ఇలా ప్రవర్తించడానికి కారణం ఏంటంటే, వాళ్ళలో ఉన్న గుణ స్వభావం మంచిదే ఉంటది. కానీ దాన్ని చెడుగా మార్చుకుంటారంతే. నిజంగా మనిషిని మనిషి ప్రేమించాలి. మనిషిని మనిషిగా గౌరవించాలి. ఫస్ట్ మనిషిని మనిషిగా గౌరవిస్తే, దేవుడు ఎవరైనా వాళ్ళని కూడా దేవుడు మేలే చేస్తాడు. ఒక ఆస్తిమంతుడిని ఒక పేదవాడు గౌరవిస్తాడు. పేదవాడిని ఆస్తిమంతుడు గౌరవించడు. ఎందుకంటే వాడికున్న డబ్బు గర్వం. కానీ పేదవాడు కూడా సంపాదిస్తున్నాడు. భార్య పిల్లలకి అన్నం పెడుతున్నాడు కదా! ఇప్పుడు యజమాని, కూలివాడు ఒకే దగ్గర పనిచేస్తున్నారు. కాపోతే తనకి డబ్బుంది కాబట్టే తను యజమాని. దీనికి డబ్బు లేదు కాబట్టి కూలివాడు. ఒకే టైంకి అన్నం తింటారు. ఒకే టైంకి అక్కడి నుంచి వచ్చేస్తారు. తను కూడా భార్య పిల్లల్నే పెంచాలి. తిను కూడా భార్య పిల్లల్నే పెంచాలి. అంత మాత్రాన కూలివాడు చెడ్డవాడైపోతాడా? మరి నీ దగ్గర 25 ఏళ్లుగా పనిచేస్తున్నాడు గదా! నువ్వు యజమానిగా ఉన్నావు. అంతకు మించి ఏముంది ఇద్దరి మధ్యలో రిలేషను యజమాని, కూలివాడు. అంతేగాని డబ్బుకేం సంబంధం ఇందులో? నీ తల్లిదండ్రులు ఆస్తి సంపాదించిచ్చారు. అందుకనే నువ్వు యజమానుడివయ్యావు. తిను సొంత రెక్కల మీద తిను సంపాదించుకుంటున్నాడు. తిను కూలివాడిగా ఉన్నాడు. అయినా సరే గర్వంగా బతకగలిగేది ఎవరంటే కూలివాడే కదా! ఎందుకంటే తన రెక్కల మీద తను బతుకుతున్నాడు. తనకు తల్లిదండ్రుల ఆస్తి ఏమీ ఇవ్వలేదు. ఇక్కడ తప్పు తల్లిదండ్రులదా, పిల్లలదా కాదు. నేననేది మనిషి స్వభావం చెప్తున్నా. మనం ఆలోచించే విధానం ప్రతి మనిషి సమానమే. కాపోతే కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలి అంటే మనం ఉన్నాం. బిజినెస్ వాళ్ళతో కొంచెం కలిస్తే వాళ్ళ దగ్గర కొన్ని మనం నేర్చుకోవచ్చు. చదువుకున్నవాడితో ఫ్రెండ్‌షిప్ చేస్తే కొంచెం చదువు నేర్చుకోవచ్చు. ఒక రంగుల పనోడితో స్నేహం చేస్తే ఆ పెయింట్స్ ఎలా ఎయ్యాలో నేర్చుకుంటాడు. సిమెంట్ పనోడు కూడా అంతే. అది పనికి సంబంధించి. అంతేగాని మానవత్వ విలువలు పోగొట్టుకోవటానికి కాదు. ఇక్కడ రాజుగారిని ఆ అబ్బాయి క్వెషన్ ఎయంగానే రాజు ఆలోచించాలి గదా! కానీ అబ్బాయిని శిక్ష వేసేసాడు. కరెక్ట్‌గా శిక్ష వేసి
విధించే సమయానికి రాజుగారికి ఒక కల వచ్చిందంట. నీ మొహం చూడబట్టే అబ్బాయికి ఉరిశిక్ష పడ్డది, నీ మొహం చూడబట్టే అబ్బాయికి ఉరిశిక్ష పడిందని కలలో ఎవరో అంటున్నారంట. అప్పుడు వెంటనే రాజుగారు వచ్చి ఆపండి ఆపండి అన్నాడు. అని అబ్బాయిని క్షమించమని రాజుగారు అడిగి అబ్బాయిని సేనాధిపతిగా పెట్టుకున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది. అప్పుడప్పుడు సామెతల్లో చెప్తారుగా, ప్రతి కుక్కకి ఒక టైం వస్తుందని. నిజమే, ప్రతి ఒక్కరికి ఒక సమయం వస్తుంది. అది చనిపోయే సమయం వస్తే ఎవరు ఆపలేరు. కానీ బతికి ఉండాలని రాసి పెట్టుంటే వాడు సముద్రంలో కాదు, అగాధాల్లో కాదు, జలాల్లో కాదు, అగ్నిలో కాదు, ఎక్కడ పడినా ఖచ్చితంగా బతికే ఉంటాడు. మీరు గుర్తుందా, సునామీలోని ఒక గర్భిణీ స్త్రీ 7 రోజులు నీటిలో కొట్టుకొని వచ్చి బిడ్డను కన్నది. అమ్మాయికి సునామీ అని పేరు పెట్టారు, ఆడపిల్లను కన్నది. అంటే ఎంతమంది కొట్టుకొని చనిపోయి ఉంటారు? తనకి ఆయుష్ ఉంది, దేవుడు ఆయుష్నిచ్చాడు, దేవుడి నామానికి ఘనత కలుగుతుంది. అంతేగాని మనుషుల్లో ఏమీ లేదు, మతాల్లో ఏమీ లేదు. కుల మతాలని ఎంచకండి దయచేసి. మన పక్కన సహోదరి కూర్చొని ఉంటే మనలాంటి వారే అని చూడండి. చిన్న చూపు చూడకండి. మన దగ్గర ముసలి వాళ్ళు కూర్చుంటే వారిలా మనం కూడా ప్రార్థించాలి. మనకంటే ముసలి వాళ్ళే రైటు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయగలరు. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన తిండి అంత బలంగా ఉంది, అంత గ్రోత్ పెంచింది వాళ్ళకి. మనం ఇప్పుడు మోకరించాలంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు తిండికి బలం లేదు. కాబట్టి ఎవరిని చిన్న చూపు చూడొద్దు దయచేసి. క్రిస్టియన్స్ చూడరు, హిందూసే చూస్తారు కాదు, ఎవరైనా ఒకటే. ఇక్కడ క్రిస్టియన్, హిందూ మతాల కోసం నేను మాట్లాడట్లేదు. అందరూ ఒకటే. ఎవరిని చిన్న చూపు చూడొద్దు అంతే. ఒకరిని చిన్న చూపు చూస్తున్నామంటే మన మనస్తత్వం చిన్న చూపుతో నిండిపోయి ఉందని అర్థం. మనం ఎప్పుడు మనస్తత్వాన్ని సరి చేసుకోవాలి. చిన్న చూపు చూసే మనస్తత్వం మనకు ఉండకూడదు. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కదా అని ప్రేమగా పలకరించారనుకో, ప్రాణం పెట్టే వాళ్ళు ఉంటారు. ఒక ప్రేమ, ఒక కుక్కని రోడ్డు మీద ఉన్న కుక్క మన జాతి కాదు కదా, మనుషుల జాతి కాదు కదా. మరి దానికి ఒక బిస్కెట్ ప్యాకెట్ వేసి చూడండి, అది మనం ఎటు వెళ్తే అటే వస్తుంది, మనతోటే ఉంటది. మనం ఏమన్నా బయట వదిలేసామనుకో దానికి కాపలా కాస్తుంది. ఎందుకంటే నాకు జరుగుతూ ఉంటది అలాగా. అసలు ఇంక మనల్ని విడిచిపెట్టదు. ఒక గ్లాస్ మంచినీళ్ళు దాన్ని పోసామంటే అది ఇంక అసలు మన సర్వస్వం దాన్ని మనకు అప్పగించేస్తుంది. ఎందుకని అంటారు? విశ్వాసం. ఒక మనిషికి విశ్వాసం అనేది చాలా గొప్పదై ఉండాలి. అది నోరు లేని జంతువు కదా, దానికి మన పేరు పిలవటం రాదు కదా, మనతో ఉండటం తెలియదు కదా, మనం ఎలా మెలుగుతామో దానికి తెలియదు కదా. అయినా సరే అది మనతో ఉండాలని చాలా ఆశపడుతుంది. ఎందుకంటే అది రోడ్డు మీద కుక్కే అయినా సరే మనుషులంటే దానికి అంత అభిమానం. కాబట్టి మనం దాన్ని చూసి మనం ఏదో నేర్చుకోగలం. ఎందుకంటే మనుషుల్ని విలువ పెట్టి కొనకపోయినా దేవుడు మనల్ని విలువ పెట్టి కొన్నాడు. విలువ పెట్టి కొన్నప్పుడు ఆ విలువని ఎప్పుడు మనం ఉంచుకోవాలి. ఇతరులని మనలాగే సేమ్ మనం ఎలా ఉన్నామో అలాగే ఇష్టపడాలి. వాళ్ళు పేదవాళ్ళ, డబ్బున్న వాళ్ళ, ధనికుల అని చూడొద్దు. అందరితో ఒకేలా మాట్లాడండి, ఒకేలా గౌరవించండి. ప్రతి ఒక్కరిని గౌరవించేటప్పుడు ఒక్కొక్క అధికారి ఉంటారు. అధికారులని వాళ్ళ వాళ్ళ ఉద్యోగాన్ని బట్టి వాళ్ళని గౌరవించాలి, కరెక్టే. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన స్థానం అటువంటిది. కాబట్టి ఒక సీఎం, పిఎం, ఒక అధికారి, ఒక సేవకులు, వీళ్ళందరికీ దేవుడిచ్చిన స్థానం అది. దానిని బట్టి గౌరవించాలి. కానీ మనం సామాన్యంగా ఉన్నప్పుడు అందరినీ ఒకేలా గౌరవించాలి. ఇది మాత్రం నిజం. ఇది నా ఒపీనియన్. ఇదంతా మీకు నచ్చాలని ఏమీ లేదు. నా ఒపీనియన్ మాత్రమే చెప్పాను. దయచేసి తప్పుగా అనుకోకండి.